అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోలో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తూ మన ఛానల్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. కానీ నేను మధ్యలో ఆపేశాను. మళ్ళీ సంక్రాంతి నుంచి వీడియోస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. షార్ట్స్ వీడియోస్ మాత్రమే పెడుతూ ఉంటే ఇప్పుడు కొంచెం లాంగ్ వీడియోస్ కూడా పెడదాము అని పెడుతున్నాను. పొద్దున్నే లేచిన వెంటనే బయటంతా కసువు చిమ్మేసుకొని లోపల కసువు చిమ్మేసుకొని బయట నీళ్ళు చల్లేసి చక్కగా ముగ్గు పెట్టేసుకుంటాను. తర్వాత వంటింట్లోకి వచ్చి రాత్రి కడిగేసిన గిన్నెలన్నీ సర్ది పెట్టేసుకుంటా. తర్వాత వంటకు ప్రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టుకుంటాను. ఆ తర్వాత టిఫిన్కి ఏం చేయాలనో రాత్రి అన్నీ ఒలిచి పెట్టేసుకుంటాను అనమాట. ఏమన్నా కట్ చేసుకోవడం కానీ ఒలుచుకోవడం కానీ రాత్రి అన్నీ చేసి పెట్టేసుకుంటాను. పొద్దున్నే హడావిడిగా ఉంటుందని. ఎందుకంటే పిల్లలు 8 కల్లా వెళ్ళిపోవాలి. రాత్రి చేసి పెట్టుకుంటే పొద్దున్న తొందరగా అయిపోతుంది. ఈరోజు చిక్కుడుకాయ కూర చపాతీ చేస్తున్న బ్రేక్ఫాస్ట్లోకి. పాప అయితే కూరగాయలు బాగా ఇష్టంగా తింటుంది. బాబు సరిగ్గా తినడు. చిన్నగా అలవాటు చేస్తున్నాను. కూరగాయలకి ఏవైనా ఫస్ట్ ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గనిస్తే మగ్గిపోతాయి. అవి మగ్గే లోపల నేను చపాతీ పిండి తడిపేసుకుంటున్నా. తర్వాత చిక్కుడుకాయ కూరలోకి నేను మసాలా చేసుకుంటున్నా. ఏపిన బుడ్డపప్పులు కొబ్బరి అల్లం ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకుంటాను. సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఏమి వేయను నేను. మసాలా పట్టుకొని వచ్చే లోపల చిక్కుడుకాయలు మగ్గిపోయాయి. టమోటా మసాలా వేసి కారం వేసి కలిపి మళ్ళీ మూత పెట్టాను. తర్వాత ఇంకా అన్నంకి పప్పు కూడా పెట్టేశాను. మూత తీసి చిక్కుడుకాయలు కొన్ని వాటర్ వేసి ఇంకా మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటాను. ఇంకా అంతే, చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు సిల్వర్వి సర్వలు వాడేదాన్ని. ఇప్పుడు అన్నీ తీసేసాను. అన్నీ స్టీల్వే కొనుక్కున్నాను అనమాట. సిల్వర్వి మంచివి కాదని. పప్పు కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసాయి అన్నమాట. తీసేసాను. చపాతీ చేసేస్తున్నా. అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం వంచేస్తున్నా. మాకు ఇలా అన్నం గంజి వార్చుకొని తినే అలవాటు ఉంది. పిల్లలు స్నానాలు చేసి రెడీ అయిపోయారు స్కూల్కి. ఇంకా చపాతీ కూడా అయిపోయింది కదా, అందుకే పిల్లలకి తినడానికి పెట్టించేసాను. పప్పు కూడా ఎనిపేసి తాలింపు పెట్టేసుకున్నాను. ఇంకా క్యారెట్లు కట్టేస్తున్నా. పాపకు పప్పు కూరగాయ పెట్టాను. బాబుకి పప్పు మాత్రమే పెడుతున్నాను. ఇంకా బాక్స్లలో అన్నం పెట్టేస్తున్నాను. అన్నం పెట్టిన తర్వాత పిల్లలకి స్నాక్స్ ఖచ్చితంగా పెట్టేయాల్సిందే. వాళ్ళ డాడీ నిన్న హైదరాబాద్కి ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చాడనమాట. అక్కడి నుంచి వస్తూ ఉస్మానియా బిస్కెట్స్ తెచ్చాడు. అవి బాక్స్కి పెట్టాను స్నాక్స్కి. అలాగే ఒక నువ్వు లడ్డు కూడా పెట్టాను. పాప క్యారెట్ కట్టేసేసాను, తీసుకెళ్ళిపోతుంది. బాబుది కూడా పెట్టేస్తున్నాను. వీళ్ళని స్కూల్లో నేనే దింపి రావాలన్నమాట. దింపొచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఏమన్నా మిగతావి అంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేసి దేవుడికి ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకుంటాను. దీపారాధన చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ తినేస్తాను. ఇదేనండి 5 AM నుంచి 10 AM దాకా నా రొటీన్ లాగ్. మరి వీడియో నచ్చిందా మీకు? నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. వీక్లీ 3 లాంగ్ వీడియోస్, అలాగే రోజు షార్ట్ వీడియోస్.